హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ వీడియోలో ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోగలిగే మంచి స్వీట్ రెసిపీ మైసూర్ పాక్ని తయారు చేసుకునే ప్రాసెస్ని షేర్ చేస్తున్నాను. మనం ఇంట్లో చేసుకునే ఈ మైసూర్ పాక్ చాలా సాఫ్ట్గా గుల్లగుల్లగా బయట నుంచి తెచ్చిన వాటికంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చాయో. మైసూర్ పాక్ చేయడం అందరికీ తెలిసిన రెసిపీనే అయినప్పటికీ నేను చేసిన ప్రాసెస్ కూడా చూసేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాతాస్ టేస్టీ కిచెన్. మైసూర్ పాక్ చేయడానికి కొలతలు 1.5, 2, 2.5 ఫాలో అయితే మైసూర్ పాక్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అవేంటి అనుకుంటున్నారా? 1.5 కప్పుల శనగపిండి, 2 కప్పుల పంచదార, 2.5 కప్పుల నెయ్యి, నూనె కలిపి తీసుకోవాలి. ముందుగా ట్రేకి నెయ్యి రాసి పెట్టుకోవాలి. బటర్ పేపర్ ఆప్షనల్, వేయకపోయినా కూడా మైసూర్ పాక్ ఈజీగా ఊడొచ్చేస్తుంది. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి 1.5 కప్పుల వరకు నెయ్యి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు రిఫైన్డ్ ఆయిల్ తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వలన మైసూర్ పాక్ మెత్తగా లేదంటే గట్టిగా అవ్వకుండా తినడానికి పర్ఫెక్ట్గా ఉంటాయి. కావాలంటే నెయ్యి, నూనెను కొంచెం అటు ఇటుగా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెయ్యి కరిగే వరకు స్టవ్ మీద పెట్టి కరిగించిన తర్వాత వేరొక గిన్నెలోకి 1.5 కప్పుల వరకు శనగపిండి తీసుకోవాలి. శనగపిండిని ముందుగా జల్లించి తీసుకోవాలి. అప్పుడే ఎక్కడ ఉండలు లేకుండా కలిపేటప్పుడు కూడా చాలా ఈజీగా కలిసిపోతుంది. ఇప్పుడు ఈ శనగపిండిలో కరిగించిన నెయ్యిని ఒక గరిటె వరకు వేసుకొని కలుపుకోవాలి. ఇలాగా శనగపిండిలో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ దోసపిండిలాగా కలుపుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా నెయ్యిలో శనగపిండి కలిసేలాగా బాగా కలిపేసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. లోతుగా ఉన్న కడాయి తీసుకొని అందులో 2 కప్పుల వరకు పంచదార తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి కుక్ చేయాలి. మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటున్నామో అదే కప్పుతో అన్నిటినీ కొలుచుకోవాలి. పంచదార అంతా కరిగిపోయి బాగా ఉడుకుతున్నప్పుడు పాకం చెక్ చేసుకోవాలి. పంచదార పాకం చిక్కగా అయ్యి ఒక తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నెయ్యిలో కలిపుంచుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. పిండి వేసిన వెంటనే చక్కెర పాకంలో కలిసేలాగా బాగా కలిపేయాలి. చక్కెర పాకంలో శనగపిండి మిశ్రమం వేసిన దగ్గర నుంచి మన చేతికి పనే. కంటిన్యూగా గరిటెతో తిప్పుతూనే ఉండాలి. మరోపక్క స్టవ్ మీద నెయ్యి గిన్నె పెట్టి వేడి చేస్తూ ఉండాలి సిమ్లో. ఈ విధంగా పిండిలో బబుల్స్ వస్తూ ఉడుకుతూ ఉన్నప్పుడు వేడిగా ఉన్న నెయ్యిని ఒక గరిటె వరకు వేసుకొని కలపాలి. చూసారు కదా ఫ్రెండ్స్, వేడిగా ఉన్న నెయ్యి వేయంగానే ఇలా పొంగుతూ ఉంటుంది. అప్పుడు గరిటెతోటి మళ్ళీ కంటిన్యూగా నెయ్యి మొత్తం పిండిలో ఇంకిపోయేలాగా కలుపుతూ ఉండాలి. ఇదే విధంగా పక్కన స్టవ్ మీద వేడిగా ఉన్న నెయ్యిని వేసుకుంటూ ఆ నెయ్యి మొత్తం పిండిలో కలిసేలాగా కలుపుకుంటూ ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. తీసుకున్న 2.5 కప్పుల నెయ్యి గరిటెతోటి కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుతూ ఉంటే చివరకు నెయ్యి అయ్యేసరికి మైసూర్ పాక్ కూడా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. వేడిగా ఉన్న నెయ్యి వేసినప్పుడల్లా పిండి పొంగుతూ ఉంటుంది కాబట్టి మనం తీసుకున్న కప్పు సైజుని బట్టి లోతుగా ఉన్న కడాయిని పెట్టి ఈ రెసిపీని చేసుకోవాలి. చిటికెడంతా ఎల్లో ఫుడ్ కలర్ వేస్తే మైసూర్ పాక్ మంచి రంగులో వస్తాయి. ఇలా వేడివేడిగా ఉన్న నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉంటే పిండిలో మొత్తం కలిసిపోతుంది. ఈ మైసూర్ పాక్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎప్పుడైతే మైసూర్ పాక్ ముద్ద కడాయిలో అంచులకు నెయ్యి వదిలేస్తూ ఉంటుందో ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అప్పుడు మైసూర్ పాక్ మిక్స్ అంతా రవ్వరవ్వగా విడిపోతూ ఉంటుంది. చివరిగా మిగిలిన నెయ్యి ఏమైనా ఉంటే అది కూడా వేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేసేయాలి. అస్సలు లేట్ చేయకుండా మైసూర్ పాక్ మిక్స్ని నెయ్యి రాసిన ట్రేలోకి పోసేయాలి. ఎక్కువగా ప్రెస్ చేయకుండా పైన సమంగా చేసి నైఫ్ తోటి పీసెస్గా కట్ చేసుకోవాలి. బాగా ఆరిపోయిన తర్వాత అసలు కట్ చేయడానికి అవ్వదు.
ఇలా కట్ చేసిన తర్వాత మూత పెట్టేసి 4 గంటల పాటు చల్లారనివ్వాలి. ఇలా చేసుకున్న మైసూర్ పాక్ బయట నుంచి తెచ్చిన వాటిలాగా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. బాగా ఆరిన తర్వాత ప్లేట్‌లోకి డీమోల్డ్ చేసుకోవాలి. ఆల్రెడీ కట్ చేసిన మైసూర్ పాక్‌ని పైనుంచి మళ్ళొకసారి నైఫ్ తోటి కదిలిస్తే పీసెస్ చక్కగా విడిపోతాయి. చూసారా ఫ్రెండ్స్, మైసూర్ పాక్ ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. పైన లైట్ కలర్, మధ్యలో డార్క్ కలర్ తోటి. విరిచి చూస్తే గుల్ల గుల్లగా చాలా బాగొచ్చింది మైసూర్ పాక్ రెసిపీ. 1.5 కప్పుతో ఎన్ని మైసూర్ పాక్ పీసెస్ వచ్చాయో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.